మాతృదేవో భవేత్ ప్రేమ, పితృదేవో భవేత్ బలం, ఉభయో కృపయా నిత్యం జీవితం సఫలం భవేత్. అనగా అమ్మ ప్రేమగా, నాన్న బలంగా మారి వారి ఇద్దరి కృపతో మన జీవితం సార్థకమవుతుంది. అమ్మ పరిచయం చేయాల్సిన పదం కాదు, అమ్మ ప్రేమకు నిర్వచనం కాదు, ప్రేమే అమ్మ. అమ్మ ఈ ఒక్క మాట జీవితం మొత్తం అర్థం చెప్తుంది. అమ్మ ప్రేమ కాలాన్ని కూడా ఓడిస్తుంది. అమ్మ ప్రేమలో కాలంతో తగ్గదు, దూరంతో కూడా కరిగిపోదు. అమ్మ స్మరణ ఒక జ్ఞాపకం కాదు, అది మన ఊపిరిలో నడిచే ప్రార్థన. నాన్న మీ పేరు ఉచ్చరించడమే ఒక ప్రార్థన. మీరు లేని లోటు మాటల్లో చెప్పలేం, కానీ మీరు ఇచ్చిన బలం మాతోనే ఉంది. మీ స్మరణలో వంచే ప్రతి తల మా కృతజ్ఞతకు నిదర్శనం. నాన్న స్మరణ ఒక బాధ కాదు, అది మనకు లభించిన బలం. మా జీవితానికి ఆధార స్తంభమైన నాన్న పవిత్ర స్మృతులకు వినమ్ర వందనం. కీర్తిశేషులైన పోతురాజు వెంకయ్య, నరసమ్మల పుణ్య దంపతులకు 8 మంది సంతానములో ద్వితీయ సంతానంగా పోతురాజు యలమందయ్య గారు జన్మించినారు. వారు కీర్తిశేషులు ఇంటూరు దశరథరామయ్య, మహాలక్ష్మి పుణ్య దంపతుల ప్రథమ పుత్రిక అయిన వీరమ్మను వివాహం చేసుకున్నారు. వారికి 5 సంతానంగా శివలక్ష్మి, అన్నపూర్ణాదేవి, పిచ్చయ్య, మల్లేశ్వరి మరియు ధనలక్ష్మి జన్మించినారు. పెద్ద కుమార్తె శివలక్ష్మి వివాహం వేజర్ల సత్యనారాయణతో జరగగా వారికి 2 మగ సంతానం, ప్రసాద్, మురళీకృష్ణ. రెండో కుమార్తె అయిన అన్నపూర్ణాదేవికి పోసేపల్లి సాంబశివరావుతో వివాహం జరగగా వారికి 2 కుమార్తెలు, అనురాధ మరియు శైలజ. మూడో సంతానంగా మగబిడ్డ అయిన పిచ్చయ్య జన్మించగా భారతినిచ్చి వివాహం జరిపించగా వారికి 2 మగ సంతానం, హరీషు, రాజేష్. నాలుగో సంతానమైన మల్లీశ్వరిని కొట్రా రామారావుకి ఇచ్చి వివాహము చేయగా వారికి 1 కుమారుడు, శ్రీచక్ర. 5వ సంతానమైన ధనలక్ష్మిని దూపుశెట్టు వేణుకిచ్చి వివాహం చేయగా వారికి 2 కుమార్తెలు, సౌజన్య మరియు ఇంద్రజ జన్మించినారు. ఇంటూరి దశరథరామయ్య గారి సహాయము మరియు ప్రోద్బలంతో పోతురాజు యలమందయ్య గారు 1969 మార్చిలో ధనలక్ష్మి టింబర్ డిపోని స్థాపించినారు. వారి అజరామరమైన స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇటు కుటుంబ సేవలో అటు ప్రజాసేవలో నిమగ్నమై ఎన్నో ధార్మిక మరియు సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో సన్మానాలు కూడా అందుకున్నారు. అప్పుడప్పుడు చతురతకు ఎడ్ల పందాల్లో కూడా పాల్గొనేవారు. అందుకు నిదర్శనం ఇదిగో చూడండి. తీరిక వేళల్లో కన్నతల్లితో, గారాలుడితో సరదాగా కాసేపు ముచ్చట్లండోయ్. కాశీ యాత్ర చేసిన తర్వాత స్వగ్రామమైన శంకురాత్రిపాడులో నవగ్రహ ప్రతిష్టాపన చేసి అక్కడ ఆలయ పునఃనిర్మాణానికి తోడ్పడినారు. అమ్మమ్మ తల్లిదండ్రులు మరియు వారి తోబుట్టువులు. తాతయ్య తల్లిదండ్రులు, వారి సోదరులు, తోబుట్టువులు. అమ్మా నాన్నలతో సరదాగా, మనవళ్ళు మనవరాళ్లతో ముచ్చటగా,
పవిత్ర దాంపత్యాన్ని ఆదర్శంగా గడుపుతూ చివరి వరకు ఆత్మీయ అనురాగాలతో వెలిసిల్లిన వీరి జీవితంలో కొన్ని మధుర క్షణాలు ఇప్పుడు మన కోసం. కాలం దూరం చేసిన జ్ఞాపకాలు దగ్గరగా ఉంచే అమ్మా నాన్నల పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరు కాక. వారి అడుగుజాడల్లో నడవడమే వారికి మనం చేసే నిజమైన స్మరణ. ఈ లోకాన్ని వదిలిన మా హృదయాలను వదలని అమ్మా నాన్నల స్మృతి అమరం. మీ స్మరణలో మేము వంచే ప్రతి కన్నీరు మా కృతజ్ఞతకు రూపం. శుభలేఖలతో మొదలైన వీరి 71 సంవత్సరముల జీవన ప్రయాణం కాలాన్ని దాటి చివరి శ్వాస వరకు కలిసే సాగిన ఒక పవిత్ర ప్రయాణంగా వారి బంధం జీవితం వరకే కాదు, చివరి ప్రయాణం వరకు నీ వెనకే నేను అని 7 అడుగుల బంధానికి నిదర్శనంగా భర్త వెంట భార్య 7 రోజుల్లో నీతోనే నేను అని తుది శ్వాస వీడిన వీరి ఇరువురి ప్రేమ ఆదర్శం అజరామరం, చిరస్మరణీయం. మా జీవితానికి వెలుగునిచ్చిన నాయనమ్మ తాతయ్య, మీ ప్రేమ, త్యాగం, ఆశీస్సులు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయి. మా ప్రాణాలు ఊపిరి అయిన నానమ్మ తాతయ్య, మీరు ఎల్లప్పుడూ మాకు పాఠం, మాకు ఆశీర్వాదం, మాకు ప్రేమ. వీడ్కోలు కాస్త దుఃఖంగా ఉన్న మీ స్మృతి మా జీవితాన్ని శాశ్వతంగా వెలుగుతూనే ఉంచుతుంది. ఇప్పుడు బోసి నవ్వులతో మా ముందు పెద్దలు కాని పిల్లలుగా ముగిసిన మీ జన్మ మళ్ళీ అదే బోసి నవ్వులతో మా మనవళ్ళు మనవరాళ్ళుగా మా ఒడిలోకి చేరుకోవాలని మా ఆశ. పుణ్య దంపతులారా, ఇక సెలవు.